హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు చ మరియు ఒత్తు చ గుణింతాలైతే నేర్చేసుకుందామా? మరి మీరందరూ కూడా రెడీగా ఉన్నారా? చ గుణింతం, చ గుణింతము మరియు ఒత్తు చ గుణింతము. ఓకేనా ఫ్రెండ్స్? నేర్చుకుందామా? ఇప్పుడు చూడండి. చ చ, చి చి, చు చు, చ్రు చ్రు, చే ఛే ఛై, చో చో చౌ, చం చహ. ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత ఒత్తు చ గురించి మనం ఇప్పుడు గుణింతం రాసుకుందాము. చ ఛ, చి ఛీ, ఛు ఛూ, చ్రు చ్రూ, ఛే ఛే ఛై, చో చో ఛౌ, ఛం చహ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మీకు ఎలా పలకాలో చెప్తానన్నమాట. చాకు దీర్ఘమిస్తే చ, చా గుడిస్తే చి, చా గుడిసం దీర్ఘమిస్తే చి, చా కొమ్మిస్తే చు, చా కొమ్మం దీర్ఘమిస్తే చు, చాకు వట్రసుడిస్తే చ్రు, చాకు వట్రసుడు దీర్ఘమిస్తే చ్రు, చాకేతమిస్తే చే, చాకెతం దీర్ఘమిస్తే చే, చాకిందైతమిస్తే చై, చాకోతమిస్తే చో, చాకోతం దీర్ఘమిస్తే చో, చాకౌతమిస్తే చౌ, చా పక్కన సున్నా పెడితే చం, చాకు రెండు సున్నాలు ఇస్తే చహ. ఇప్పుడు ఒత్తు చ పలుకుదాము. మనము ఈ విధంగా కూడా పలకొచ్చు. ఇంకొకటి నేను చూపిస్తాను. చ ఛ, చి ఛీ, ఛు ఛూ, చ్రు చ్రూ, ఛే ఛే ఛై, ఛో ఛో ఛౌ, ఛం చహ. ఈ విధంగా కూడా మనం గుణింతాలను పలుకొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు అందరూ కూడా ట్రెండింగ్ గుణ ఛానల్లో ఈ విధంగా మన తెలుగు అక్షరాలను అయితే చూస్తున్నారు కదా వీడియోను. థ్యాంక్ యూ మీ అందరికీ.